ఒక రూమ్లోకి మీరు ఎంటర్ అయినప్పుడు ఎవరు మీ వైపు చూడకపోయినా పర్లేదు, కానీ కొన్ని సెకండ్స్ తర్వాత అందరికీ మీ ప్రెజెన్స్ ఫీల్ అవ్వాలి. మీరు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు, అందరినీ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ మీ వాల్యూని ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా మీకు లేదు. ఎందుకంటే రియల్ కాన్ఫిడెన్స్ నన్ను నోటీస్ చేయండి అని అడగదు, సింప్లీ ప్రెజెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కొంతమంది ఎక్కువగా మాట్లాడినా కాన్ఫిడెన్స్ లెస్గా కనిపిస్తారు, మరికొందరు ఆల్మోస్ట్ సైలెంట్గానే ఉంటారు బట్ పవర్ఫుల్గా కనిపిస్తారు. డిఫరెంట్ ఏంటి? డార్క్ కాన్ఫిడెన్స్. ఈ వీడియోలో డార్క్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అండ్ దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెంబర్ 1, స్టాప్ సీకింగ్ అప్రూవల్. డార్క్ కాన్ఫిడెన్స్కి ఫస్ట్ రూల్, అందరి అప్రూవల్ కోసం వెయిట్ చేయడం ఆపేయండి. మనం కొన్ని డెసిషన్స్ ఇలా తీసుకుంటాం, వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇలా చేస్తే బాగుంటుందా, ఇలాంటి థాట్స్ వల్ల మనం మన డెసిషన్స్ని వేరే వాళ్ళ ఆప్షన్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. కాన్ఫిడెన్స్ ఉన్న పర్సన్కి ఆప్షన్స్ నచ్చకపోవచ్చు, కానీ తన డెసిషన్స్ కోసం ఎవరిని పర్మిషన్ అడగదు. ఎగ్జాంపుల్కి మీ ఫ్రెండ్స్ అందరూ ఒక డెసిషన్ తీసుకుంటారు, మీకు అది నచ్చదు. ఒకవేళ మీరు ఇన్సెక్యూర్ పర్సన్ అయితే ఓకే, మీరు చెప్పింది కరెక్ట్ ఏమో అని అనుకుంటారు. బట్ కాన్ఫిడెన్స్ పర్సన్ నాకు ఇది కంఫర్టబుల్గా లేదు, నేను వేరే ఆప్షన్ చూస్ చేసుకుంటా అని అంటాడు. అంటే నో అన్నెసెసరీ ఎక్స్ప్లెనేషన్స్, నో ఆర్గ్యుమెంట్, నో బెగ్గింగ్. అక్కడ మీ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఈ డెసిజన్ని రెస్పెక్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు మీ డెసిజన్ని రెస్పెక్ట్ చేయాలి. నెంబర్ 2, స్పీక్ లెస్. కాన్ఫిడెన్స్ అంటే ఎక్కువ మాట్లాడడం కాదు, కంట్రోల్డ్గా మాట్లాడడం. ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే పర్సన్ ఎప్పుడూ ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్లీ నేను ఇలా చేయలేదు, నా ఇంటెన్షన్ ఇది కాదు, నేను జస్ట్ ఇలా అనుకున్నాను అని ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఒక నార్మల్ పర్సన్ సింపుల్ స్టేట్మెంట్ని ప్రూవ్ చేయడానికి 5 minutes టైం తీసుకుంటాడు. బట్ కాన్ఫిడెంట్ పర్సన్ క్లియర్గా చెప్తాడు, నేను ఆ డెసిజన్ తీసుకున్నాను. ఎవరైనా ఎందుకు అని అడిగితే అన్నెసెసరీ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడు, జస్ట్ ఏమైతే అవసరం ఉందో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎవ్రీ స్టేట్మెంట్ని డిఫెండ్ చేయాల్సిన ఆబ్లిగేషన్స్ లేవు. అందుకే ఎదుటి వారి నుంచి ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకండి. పాస్ తీసుకొని ఆలోచించి మాట్లాడండి. ఆ చిన్న గ్యాప్ మీ కమ్యూనికేషన్ని కంప్లీట్గా చేంజ్ చేయగలదు. నెంబర్ 3, లర్న్ ద పవర్ ఆఫ్ సైలెన్స్. సైలెన్స్ అంటే వీక్నెస్ కాదు, సమ్టైమ్స్ సైలెన్స్ ఈస్ ఎమోషనల్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పర్సన్ ఇన్సల్ట్ చేస్తున్నాడు, దాన్ని క్వశ్చన్ చేయడం చాలా ఈజీ. నీకు ఏం తెలుసు, నువ్వు ఎవరివి అని. కానీ కాన్ఫిడెంట్ పర్సన్ తనకు తాను ఇలా అనుకుంటాడు, ఈ సిచ్యువేషన్కి నా రియాక్షన్ అవసరమా అని. ఇఫ్ ఆన్సర్ లేకుంటే తను రియాక్ట్ అవ్వడు. ఇది వీక్నెస్ కాదు, ఇది సెల్ఫ్ కంట్రోల్. రిమెంబర్ దిస్, ఎవ్రీ ప్రొవొకేషన్ డజంట్ డిజర్వ్ ఏ రియాక్షన్. మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేయగల మూమెంట్ నుంచి వేరే వాళ్ళ బిహేవియర్ మీ మైండ్ని కంట్రోల్ చేయడం ఆగిపోతుంది. నెంబర్ 4, డోంట్ ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్ టూ మచ్. మీ లైఫ్లో ఒక పవర్ఫుల్ స్కిల్, నాలెడ్జ్ వెన్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ వెన్ టు స్టాప్. సపోజ్ మీరు ఒక ఆపర్చునిటీని రిజెక్ట్ చేశారు, ఎవరో ఇలా అడుగుతారు, ఎందుకు రిజెక్ట్ చేశావు అని. మీరు ఇలా చెప్తారు, నాకు వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయని. బట్ సమ్ టైమ్ మనం 10 రీజన్స్ చెప్తాం, 10 ఎక్స్ప్లెనేషన్స్ చేస్తాం, ఎందుకంటే ఆర్గ్యూ చేయడానికి మనం రెడీగా ఉన్నాం. బట్ కాన్ఫిడెంట్ డజంట్ రిక్వైర్ ఆర్గ్యుమెంట్స్. మీరు కరెక్ట్ అని అందరినీ కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్స్ ద స్ట్రాంగెస్ట్ సెంటెన్స్ ఈస్ దట్స్ మై డెసిజన్. నెంబర్ 5, కంట్రోల్ యువర్ బాడీ లాంగ్వేజ్. పీపుల్ మీ వర్డ్స్ కన్నా ముందు మీ బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేస్తారు. మీరు రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు హెడ్ డౌన్, షోల్డర్ క్లోజ్, హ్యాండ్స్ రిలాక్స్, ఐ కాంటాక్ట్ అవాయిడ్ చేయడం, ఫాస్ట్ మూమెంట్స్, ఇవి అన్సర్టనిటీని కమ్యూనికేట్ చేయగలవు. నీ బాడీ ఎలా ఉండాలి అంటే నువ్వు ఏం మాట్లాడకుండానే నువ్వు ఇక్కడ ఉండడానికి కంఫర్టబుల్గా ఉన్నట్టు అనిపించాలి. సో డార్క్ కాన్ఫిడెన్స్ అంటే పీపుల్ని కంట్రోల్ చేయడం, పీపుల్ని మ్యానిపులేట్ చేయడం కాదు. డార్క్ కాన్ఫిడెన్స్ అంటే నీ మైండ్ని నువ్వు కంట్రోల్ చేసుకోవడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ వాల్యూని వేరే వాళ్ళ ఆప్షన్స్తో మెజర్ చేయకుండా ఉండడం. బికాస్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్ ఆల్వేస్ ద లౌడెస్ట్ పర్సన్ కాదు. సమ్టైమ్స్ అతని ప్రెజెన్స్ని అతను చూపించాలనుకోడు. నువ్వు ఎప్పుడూ పవర్ఫుల్గా ఉండడానికి ట్రై చేయకు. నీ నెక్స్ట్ స్టెప్ ఏంటో ఎవరికి తెలియకుండా ఉండడానికి ప్రయత్నించు.